కార్మెలిస్తుందో లేదో తెలియదు కానీ నేను వేసే ప్రతి పంచ్ మాత్రం మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తుంది అంటూ మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. चलती का नाम गाड़ी है चमटोड़ी से रोटी है चलती का नाम गाड़ी है ఏంట్రో ఒక ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చావు. ఇవ్వాల వచ్చింది. అది ఈ పాటలో మెగాస్టార్ ఒక్కరే సైకిల్ తొక్కేవారు కదా. ఈ మెగాస్టార్ కూడా ఒక్కడే తొక్కుంటూ వచ్చాడు కదే. మరి ముందు నేను ఎందుకున్నాను అది? మరి మెగాస్టార్ కి దిష్టి తగలకూడదు కదా. సరే ఎందుకు అప్పుడే ఆపావు? జైన్ సినిమాలో నితిన్ సదాను ముందు కూర్చొని తొక్కినట్టు తొక్కొచ్చు కదా. నా ముందు కూర్చున్నది సదా అయితే నేను కూడా సనత్ నగర్ వరకు దొక్కేవాడిని. నువ్వు సదా కాదు, ఆ చెట్టుకి ఈ చెట్టుకు పెట్టిన చదా. ఆవిడికి నాకు తేడా ఏంటి? తేడానే తేడా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆవిడ దగ్గరికి ఎవరైనా అబ్బాయి వెళ్తే వెళ్ళవయ్యా వెళ్ళు అంటది. మరి నేను నువ్వే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండవయ్యా ఉండు అంటావు. అంత తేడా ఉంది. ఎప్పుడు ఇది మనకు ఉండేదే గాని మన ప్రేమ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఒక్కసారి లెక్కడానికి ట్రై చేసేంతి. అది అనంతం అంటే మన ప్రేమ కూడా అనంతం అంటావా? కాదే, ఇది టైం వేస్టే అది టైం వేస్టే అంటున్నా. అసలు లవర్ తో ఎలా ఉండాలి నీకు తెలుసా? లవర్ ఏడిస్తే ఏడవాలి, నవ్వితే నవ్వాలి, ఎగిరితే ఎగరాలి. అలా ఎలాలంటే నువ్వు అద్దంలో చూసుకోవాలి. దానికి మళ్ళీ లవర్ ఎందుకు? పక్కలో లవర్ నాకు ఒకటి దొరికింది. అవును, ఎప్పుడు ఆ చేతిలో రాయి ఎందుకు అలా ఎగరేస్తూ ఈ ఉంటా? సంవత్సరం నా జాతకం ప్రకారం పట్టిందల్లా బంగారం అయింది అన్నారు. 2 రోజుల నుంచి పట్టుకొని తిరుగుతున్నా, బంగారం అవదే. నిన్ను లవ్ చేసే బదులు ఆ రామ్ ప్రసాద్ లవ్ చేసినా బాగుండేమో. వాడినా బెచ్చగాడు వచ్చి అయ్యా కడుపు కాలిపోతుందంటే బర్ణాలు ధర్మం చేస్తాడు. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. అది ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే మాత్రం మొబైల్ తో మూతి తుడుచుకుంటావంటే ఏంటి ఏంటి ఆ నవ్వు అంటే? అనసూయ గారు నవ్వుతారుగా. అనసూయ నవ్వితే పువ్వులు రాలినట్టు కిలకిలమంటది. మరి నేను పుర్రె కాలినట్టు చిటపటమంటది. ఎప్పుడు మనకి ఎన్నో గొడవే గానీ ఒకవేళ మన పెళ్ళైందనుకో హనీమూన్ కి ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఎక్కడంటే ఒక దట్టమైన అడవి, డబేలు మన తలుపు సౌండ్, గలగలగల మరి గజ్జలు, శంకిని దెయ్యం తెల్ల బట్టలతో. నేను హనీమూన్ గురించి చెప్తుంటే నువ్వు శంకిని గురించి చెప్తావేంటి? మరి శంకినితోనే కదా హనీమూను. ఏంట్రోయ్ గుడికెళ్ళి వస్తున్నట్టున్నారు? కొత్త చెప్పులు కనపడుతుంటేను. అది అలా చెప్పవచ్చు. అది వాడు చాలా మంచోడు. నేను వాడు నువ్వు చెప్తున్నావు. సల్మాన్ ఖాన్ బ్రహ్మచర్యం గురించి సన్నీ లియోన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుంది. నాకు ఎప్పటి నుంచి అడుగుతా అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, ఇంతకీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏమన్నా ఇజ్రాయెల్ ప్రెసిడెంటా, వాడు ఏమన్నా పాలస్తీనా ప్రధానమంత్రి చెప్పడానికి? ఆడ చేసేది ఏం లేదు. వాడైతే ఎలా మొదలెట్టాలో కూడా తెలియదు, వీడికి ఎక్కడ ఆపాలో తెలియదు. అలాంటి బ్యాచ్ ఇది. సరే గానీ నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నీలో ఏం చూసి ప్రేమించిందిరా? 3 సార్లు బాల్కనీలో బట్టలు తుంటే చూసింది, ఫిక్స్ అయిపోయింది. అసలు ప్రేమ ఎలా పుడుతుంది? ఎదల్లో నుంచి పుడుతుంది. అవునవును, పొదలోంచే పడుతుంది రోయ్. పొదలో గదిరా, ఎదలో అన్నది. తగలయ్యా. అవునా? సరే నువ్వు చెప్పు అయితే ఎలా పడుతుందో. ప్రేమ అనేది దురద లాంటిదిరా. ఆరగా గీరుకోవడం తప్ప దూరంగా పోయే పరిస్థితి అసలు లేదు. అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం గురించి ఒక చైనా కవి ఏమన్నాడు తెలుసా? అన్నాడు. అర్థం కాలేదే. అదే వాడు చెప్పింది, ప్రేమలో మాధుర్యం ఆవిడకి అర్థం కాదని. ప్రేమించాడు తప్పటి నుంచి ఇప్పుడు దానికి ఏ ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. కొంతమందిని చూస్తే ఎంత సన్నగా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని కూడా మనం ఆలోచిస్తాం. పర్ఫ్యూమ్ బాటిల్, సెలైన్ బాటిల్ అని అలా ఉంటది. దీనికి ఏం గిఫ్ట్ ఇస్తాం మనం? మళ్ళీ దీనికి గిఫ్ట్లు. ఏంటి కొడుతున్నావేంటి? అలా కొట్టకరా. చరిత్రలో ప్రియురాలను ప్రియుడు కొట్టినట్టుగా ఎక్కడ లేదు కదా. చరిత్రలో మన పేరు ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి. గుర్తుపెట్టుకో. ఎవరా మీరు? బడా దీన్ని తీసుకురమ్మన్నాడు. బడా ఎవరే? బడా అని ఒక పెద్ద రవిడి. అది అతనేం ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని, నేనేం భూమికనిలా ఫీల్ అవుతుంటాడు. నువ్వు ఏమైనా చేసి నన్ను కాపాడాది. వెళ్ళిపోండి, నేను కాపాడతా. బడా అంది, వాడు ఏదో ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అంది. ఏరియా ఎక్కడో చెప్పకుండా వెళ్ళింది. ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని చెప్పింది కదరా, అదే సెంటర్ అయ్యి ఉంటది. పదా ఇదేనా వాళ్ళు? ఎక్కడైనా కొండ దగ్గర బాంబులు పెట్టడం చూసాం, ఇక్కడ కొండే బాంబులు పెడతాం చూసా? ఎవర్రా మీరు? మీ అంతు చూడడానికి నా కొడుకు వస్తాడు. కొడక అరే బడా అన్నాడు, పెద్ద బొగడాలా ఉన్నాడు.
అది సంక్రాంతి ముగ్గు అవుతే అందులో నేను గొబ్బెమ్మను రా. అంత లేదు, అది గొబ్బెమ్మే నువ్వు గొబ్బెమ్మే. అది ఉరమైతే నేను మెరుపును రా. చెప్పరా, అది తొండ అయితే నువ్వు ముదురు తొండని, అది కోత అయితే నువ్వు కొండు కోతని, మొత్తం చెప్పు. బడ 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 బడ. మీరు మరీ అంత దగ్గరకు రాకండి. మీరు బడా బడా అంటే మా కడుపులో కూడా కూడా అంటుంది. ఇదేంటో తెలుసా? ఏంటండి? మరమ విద్యరా, నీ శక్తిని ఎనాలిసిస్ చేస్తాను. అది ప్రకాష్ రాజ్ చేస్తే అనాలిసిస్ అయిద్దండి, మీరు పెడితే పెరాలసిస్ లాగా ఉంది. నువ్వెన్ని డైలాగులు చెప్పినా ఈ అందాల బామ నాదేరా. కృష్ణ రామ అనుకుంటూ జీవిత బీమా తీసుకోక మీకు ఎందుకండి ఈ బామ? నాతో కలబడ్డం అంటే ఆబోతో కలబడ్డం రా. ఏంట్రా తలబడ్డం కలబడ్డం ఆంబోతుంటారు, ఏమండి మిమ్మల్ని? కొడకా చేస్తానే. మీలో ఎవరు గెలుస్తారో తేల్చుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి నేను తేల్చుకుంటా. ఇందులో గెలవాలండి, అది చెప్పండి. మీకు ఒక కబడ్డీ పోటీ పెడతాను. ఆ. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వారిని పెళ్లి చేసుకుంటా. నేను జబ్బ తరిస్తే మీ అబ్బ కనపడతాడు రా. మీకున్న వాటిని జబ్బలు అంటారండి, జబ్బులు అంటారు. కొడకా తగ్గొద్దు. దమ్ముంటే నన్ను పట్టుకోరా పేషెంట్, పట్టుకుంటే నీకివ్వను పేమెంట్. మేము అలాంటిదప్పుడు ఎందుకు మరి అదేగా, నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నువ్వు ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి. కొడుకు గెలిచాడు. ఇక నువ్వు నా కొడుకు సొంతమే. అది వాడు పోయాడు, ఇంక మనం మోదాం పద. రోజా గారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు, అది యాజ్ యూజువల్ హిలేరియస్ పంచెస్ విత్ సపోర్ట్ ఆఫ్ రాజు, చాలా బాగుంది. ఓ ఈ రోజు హోలీ కదా. హ్యాపీ హోలీ. టైం అయిపోతుంది, డైరెక్టర్ గారు ఇంకా రాలేదేంటి? మందు బాబులం మేము, మందు బాబులం. అదే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉంది? అది సీన్ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు హీరో. నేను హీరో కాదురా, నేను ప్రొడ్యూసర్ ని. మా హీరో వాడు. ఆడొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్. స్టార్ట్ చేద్దామా? డైరెక్టర్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఎప్పుడా? ఏం సైకోగలరా మీరు? ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? వెళ్ళి తొందరగా వచ్చావని. నాకు డౌట్, అమ్మాయిలు ఎదోలు అవుతారా, అబ్బాయిలు ఎదోలు అవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఎరే ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవలు.